హరే కృష్ణ. పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించినటువంటి ఇంకొక కీర్తన ఈరోజు మనం తెలుసుకున్నాం. నగవులు నిజమని నమ్మేదా, ఒగినడి ఆశలు వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా. ఈ లోకంలో అనేకమైనటువంటి రకరకాల నవ్వులు, ఆకర్షణలు కనబడుతూ ఉంటాయి. ఆ నవ్వులన్నీ నిజమే అని ఎలా నమ్మాలి? అలాగే నా మనసులో ప్రతి క్షణము అనేక రకాల కోరికలు పుడుతూనే ఉన్నాయి. ఒకదాని వెంట వస్తూనే ఉన్నాయి. సరే, వస్తున్నాయి కదా అని నెరవేరుతాయా? నెరవేరవు. ఫైనల్గా ఏమొస్తుంది? దుఃఖమే వస్తుంది. కాబట్టి ఎందుకు అంతగా కోరికలన్నీ పుట్టిస్తూ ఉండవు? వద్దు, పుట్టించుగాకు. తొల్లిటి కర్మము తొంతల నుండగా చెల్లబోయిక చేసేదా. తొల్లిటి కర్మము దొంతల నుండగా చెల్లబోయిక చేసేదా. ఎల్లలోకములు ఏలేటి దేవుడా, ఎల్లలోకములు ఏలేటి దేవుడా, వల్లనొల్లనిక వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా. నాకు ఇష్టం లేనాటివి, నాకు బాధను కలిగించేటివి అనేక రకాల కర్మఫలాలు నాకు ఎదురవుతూనే ఉన్నాయి. నేను కోరుకోవట్లే, కానీ వస్తూనే ఉన్నాయి. ఎందుకు? అనేక జన్మలుగా నేను చేసినటువంటి ఆ కర్మలన్నీ కూడా ఫలితాలుగా ఇప్పుడు నాకు ఎదురవుతూ ఉన్నాయి. నేను వాటిని ఎలాగో తప్పించుకోలేను. తప్పనిసరిగా వాటిని అనుభవించి తీరాల్సిందే. ఎల్లలోకాలు ఏలేటి దేవుడు. ఈ సృష్టి మొత్తము కూడా భగవంతుని యొక్క సంకల్పం ద్వారానే నడుస్తూ ఉంది. అంటే ఆయన యొక్క మాయ ఇదంతా నడిపిస్తూ ఉండేది. కాబట్టి ఆ భగవంతుణ్ణే శరణు వేడుకొని కొత్త కర్మలు మళ్ళీ చేయించొద్దు. నొల్లనిక వద్దనవే. ఇప్పుడు అనుభవిస్తూ ఉండేటువంటి కర్మలు చాలయ్యా, ఇంకా మళ్ళీ కొత్త కర్మలు తీసుకొచ్చి వద్దు. ఓ వెంకటేశ, ఓ కృష్ణ భగవాన్, మళ్ళీ కొత్త కర్మలు ఇవ్వద్దయ్యా, వద్దు. పోయిన జన్మము పొరుగుల నుండగా చీయనక ఇందు జలగేదా. పోయిన జన్మము పొరుగుల నుండగా చీయనక ఇందు జలగేదా. వేయి నామముల వెన్నుడ మాయలు, వేయి నామముల వెన్నుడ మాయలు ఓయయ ఇంకా వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా. ఇప్పుడు గత జన్మలో ఉండేటువంటి ఆ పాపపుణ్యాలు, ఆ కర్మఫలాలు అనేటివి ఇప్పుడు అనుభవిస్తూ ఇంకా మిగిలి ఉన్నాయి. చాలా పక్కన నిలబడి ఉండే రెడీగా ఫలితం లేక రావడం కోసం. ఇన్ని అనుభవిస్తూ ఉంటే ఇంకా నాకు వద్దు అని అనకుండా మళ్ళీ అలాంటివి నేను కోరుకోవాలా? ఓ వేయి నామాలు కలిగినటువంటి ఓ వెంకటేశ, నీ మాయలు అంతా ఇంత కాదయ్యో. మాయలో ఉండాము అనే విషయం కూడా తెలియకుండా ఈ సంసార చక్రంలో తిప్పేస్తూ ఉంటాయి. ఓ అయ్యా, ఓ వెంకటేశ, ఇంకొద్దయ్యా, మా మీద ప్రయోగించకయ్యా, నీ మాయను కొంచెం దూరంగా పెట్టయ్యా, నీ పాదాలు బట్టి వేడుకుంటున్నాము గోవిందా. నలిని నామము నాలుక నుండగా తలకు ఇతరమో చడవేదా. నలిని నామము నాలుక నుండగా తలకొని ఇతరము చడవేదా. బలు శ్రీ వెంకటపతి నిన్ను గొలిచి, బలు శ్రీ వెంకటపతి నిన్ను గొలిచి ఒలుకు చంచలము వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా. నలిని నామము నాలుకనుండగా ఎంతో పవిత్రమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర భగవాన్, ఆ శ్రీమన్నారాయణుడు
ఆ కృష్ణ భగవాన్ యొక్క నామం నిత్యము పలుకుతూ ఉండేటప్పుడు ఈ నాలుగుతో ఇతరమైనటువంటి విషయాలు ఎందుకు మాట్లాడేట్టుగా చేస్తున్నావు? ఎందుకు మాట్లాడాలి నేను చెప్పు. బలు శ్రీ వెంకటపతి నిన్ను కొలిచి ప్రతిరోజు నీ యొక్క సేవలో పాల్గొంటూ, నీ యొక్క పూజలు చేస్తూ, నీకు అలంకరణ చేసుకుంటూ, ఎంతో సేవ చేసుకుంటూ ఉండే నాకు నీ యొక్క లీలల గురించి, నీ యొక్క సేవల గురించి, నీ యొక్క మహిమల గురించి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు మనసులో రావాలి. కానీ ఈ నిలకడలేని చంచలమైనటువంటి ఆలోచనలన్నీ ఎందుకు ఇస్తున్నావు? వద్దు. మనకు అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో ఏం తెలుపుతున్నారంటే, ఈ లోకంలో రకరకాలైనటువంటి నవ్వులు, ఆకర్షణలు కనపడుతూ ఉంటాయి. అవన్నీ నిజమని నమ్మలేం. అదేవిధంగా మనకు గత జన్మల యొక్క కర్మఫలాలు వస్తూనే ఉంటాయి. వాటిని మనం తప్పించుకోలేం. కాబట్టి వాటిని తట్టుకునేటువంటి శక్తి ప్రసాదించమని మనము భగవంతుని వేడుకోవాలి. ఆయన అనుగ్రహంతోనే వాటిని తట్టుకునే శక్తి వస్తుంది. అదేవిధంగా భగవంతుని యొక్క మాయ అనేక రూపాలుగా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. ఆయన మాయ వీళ్ళు వాళ్ళు అని కాదు, ఈ సమస్త సృష్టిని కూడా మాయలో పడేస్తూ ఉంటుంది. అనేక రకాలుగా మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ మాయ తీసేయండి అని భగవంతుని వేడుకోవడం తప్ప మనం ఏమి చేయలేం. ఇక మనం భగవంతుని యొక్క నామ స్మరణ అనేది నిత్యము జపిస్తూ ఉండాలి. అదే మనకు నిజమైనటువంటి ఆశ్రయం. మిగిలిన విషయాలను, అనవసరమైన విషయాలను మాట్లాడడానికి నోరు ఉపయోగించుకోకుండా భగవంతుని యొక్క నిత్య సేవలో ఎప్పుడూ పాల్గొంటూ ఉంటే, ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క, ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క సేవలో అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే మనము నెలకొని ఉంటామో అప్పుడు మన మనస్సుకు కూడా శాంతి వస్తుంది. ఈ జీవితానికి కూడా పరమార్థం లభిస్తుంది. కాబట్టి అలా ఆ భగవంతుని యొక్క సేవలో పాల్గొనేటువంటి భాగ్యం కలిగించమని, నిత్యం ఆయన యొక్క స్మరణ కలిగేటువంటి భాగ్యం కలిగించమని, భక్తుల సాంగత్యం భాగ్యం కలిగించమని ఆ శ్రీ వెంకటేశ్వర భగవాన్ని, కృష్ణ భగవాను, గోవిందుణ్ణి ప్రార్థిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.